ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా ఒక కీలకమైన భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జల వనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశమే ఉండదు. ఎంఎస్ స్వామినాథన్ వ్యాఖ్యలు. వ్యవసాయం తప్పితే మరే రంగానికి సరిగా నడిచే అవకాశం ఉండదు. స్వామినాథన్ గారు అన్న మరో మాట. రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతుల కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,660 కోట్లను విడుదల చేశాము. కొత్తగా అమలు చేసిన GST 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు మరియు పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుభారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరింది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైన ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. అలాగే గత బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా ప్రభుత్వ సంకల్పం ఎంత స్పష్టమో దానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచాము. దీని ద్వారా 1.2 లక్షల మత్స్యకార కుటుంబాలు లాభం పొందుతున్నాయి. ధరల స్థిరీకరణ నిధి. గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీగా కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు. 2019-24 మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి 7,500 కోట్లను బడ్జెట్లో కేటాయించినప్పటికీ 5 ఏళ్ల కాలంలో కేవలం 880 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే 1,200 కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం. తోటపూరి మామిడి రైతులు, ఉల్లి రైతులు, కోకో గింజల సాగుదారులు, పొగాకు రైతులు తదితరులకు మద్దతు అందించాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. సహకార రంగం. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఆప్కాబ్, DCCBలు, PACSలతో కూడిన 3 అంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం